నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. హనుమకొండలో జంగాకు టికెట్ వస్తుందని కట్ల శ్రీనివాసరెడ్డి అయితే ఆశిస్తున్నారు. అయితే నేతల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా వరంగల్ పశ్చిమ టికెట్ జంగా రాఘవరెడ్డికి ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ ఇప్పటికే కూడా ఖచ్చితంగా టికెట్లు కేటాయించింది. ఎక్కడ ఆ టికెట్ల లొల్లి లేదు. కానీ మొత్తానికైతే ఒక పశ్చిమ నియోజకవర్గానికి వస్తే మాత్రము కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గంలో జంగా రాఘవరెడ్డి డిసిసి మాజీ చైర్మన్ కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. అట్లాగే ప్రస్తుతం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాయన్ రాజేందర్ రెడ్డి కూడా ఇరు వర్గాల మధ్య కూడా పోటీ జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారికి కట్టుబడి ఉంటాం. కానీ ఆ టికెట్ నాకని చెప్పి కూడా జంగా రాఘవరెడ్డి నాకే ఇవ్వాలి, అధిష్టానాన్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కొనసాగుతా ఉన్నా. నాను జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అప్పటి నుంచి కూడా ఆ కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. అధిష్టానం గత 2018 ఎన్నికల్లో కూడా నాకు పాలకుర్తి టికెట్ ఇస్తే నేను పాలకుర్తిలో కూడా పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయినా అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే దాని పట్ల కూడా జంగా రాఘవరెడ్డి వర్గీయులు అయితే మాత్రము ఆ జంగా రాఘవరెడ్డి టికెట్ కేటాయించాలని చెప్పి అధిష్టానాన్ని కూడా కోరిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే టికెట్ల సెకండ్ లిస్ట్ కూడా విడుదలయ్యే నేపథ్యం కనపడుతుంది. సెకండ్ లిస్ట్ లో కాకుండా థర్డ్ లిస్ట్ లో దసరా తర్వాత కూడా థర్డ్ లిస్ట్ లో జంగా రాఘవరెడ్డికి పేరు ప్రకటించాలని చెప్పి కూడా అధిష్టానం అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ కానీ నమ్ముకొని అయితే నేను కార్యకర్తలతో మమేకమై ఉంటున్నా అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ కార్యకర్తకు ఎక్కడ ఆపద వచ్చినా కానీ నేను ఆ కాంగ్రెస్ కార్యకర్తను కన్నులకు ఒక పండుగగా ఆదుకుంటా అని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే జంగా రాఘవరెడ్డి అయితే టికెట్ రావాలని చెప్పి కూడా పశ్చిమ నియోజకవర్గంలోని జంగా రాఘవరెడ్డి వర్గీయులు అయితే అంటే అధిష్టానానికి తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి ప్రస్తుతానికైతే జంగా రాఘవరెడ్డి మాత్రము అధిష్టానానికి కట్టుబడి ఉంటున్నా, అధిష్టానం ఎట్లు చెప్తే అడుగు జడుగు నడుస్తా అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఢిల్లీకి అయితే బయలుదేరిన జంగా రాఘవరెడ్డి బయలుదేరారు. అధిష్టానాన్ని మెప్పు కొరకైతే బయలుదేరిన పరిస్థితి కనబడుతున్నాం. వాళ్ళ వర్గీయులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే జంగా రాఘవరెడ్డి టికెట్ ఇస్తే అంటే ఎవరికి ఇచ్చినా టికెట్ మొత్తానికి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జాసం వినయ్ భాస్కర్ ప్రభుత్వ చీఫ్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అతని రైట్. సో అయితే టికెట్ ఆశించడంలో అయితే ఎవరికి తప్పులేదు. సో కానీ సర్వేలు అనేవి కీలకం. సర్వేల్లో ఎవరికి మొక్కు చూపుతున్నారు, సర్వేలు కూడా ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎగురుస్తారని సర్వేలు అక్కడ చెప్తున్నాయి. రైట్. మొత్తానికైతే సిడబ్ల్యూసి మొత్తానికైతే అధిష్టానం అగ్రనేతలు అంటే ఏఐసిసి అగ్రనేతలు మాత్రం ఇలా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే సర్వే ఆధారంగా మాత్రము 60% జంగా రాఘవరెడ్డికి సర్వే రిపోర్ట్ ఉందని చెప్తున్నా ఆయన భావిస్తున్నాడు. మొత్తానికైతే టికెట్ నాకే వస్తుందని చెప్పి కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నాకు కూడా నేను గత సంవత్సరం నుంచి కూడా టికెట్ అధిష్టానం చెప్పిన విధంగానే కూడా కట్టుబడి ఉంటున్నా అని చెప్పి కూడా ఇటు పక్క రాజేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలోని కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గ పోరు నువ్వంటే నేనా అని జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఎవరికి టికెట్ వచ్చినా కానీ ఆ అధిష్టానికి తల వంచి పనిచేయాల్సిన బాధ్యత అని చెప్తూ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇద్దరు అంటే క్యాండిడేట్లు అంటే జంగా రాఘవరెడ్డి కావచ్చు, లేకపోతే ఇటు రాజేందర్ రెడ్డి కావచ్చు, ఎవరు అధిష్టానానికి అయితే ఆ టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ అంటే సర్వే రిపోర్ట్ల ప్రకారం ఎవరికి ఇచ్చినా కానీ మేము తలొంచి పనిచేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పశ్చిమ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరికి టికెట్ వచ్చినా కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నదని చెప్తున్న పరిస్థితి, ఎవరి కార్యకర్తలు వాళ్ళు కాపాడుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే పశ్చిమ నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు వారు.